ఇక్కడ బల్లుండాలి. అదే నానా, ఈ రాగం చాలా బాగుంది. ఇంకాపు. ఇది రాగం కాదమ్మా, అర్థనాదం, చావు కేక. అయినా బల్లలు గిల్లడం ఎప్పటి నుంచి మొదలెట్టినాయి. కాబోయే అల్లుడు నీదట గిల్లుడు. అమ్మాయి కోసం వచ్చి నేను రావడం చూసి బల్లలు కుర్చీలు వేషం వేస్తే రేపు మా నాటకంలో పోషాడం వేషం ఉంది, వేసి పెడతావా? ఇంతసేపు హార్మోనియంతో పాటు నన్ను వాయించింది చాలక పైగా పోషాణం పాషాణం అంటావు. కోపగించుకోక అల్లుడు. అది సరే గాని మా అమ్మాయితో నీ ప్రేమ విషయం మీ అమ్మగారికి నువ్వు చెబుతావా, లేకమని పెట్టతో సహా అమ్మాయిని వెంట పెట్టుకుని నన్నే రమ్మంటావా? అంత పని మాత్రం చేయకు మామ. ఒకవేళ నాతో చెప్పా చేయకుండా వచ్చారే అనుకోండి. అనుకున్నాను. మీరెవరో తెలియనట్టు నాటకం ఆడతాను. చస్తే నోరు ఇప్పను, దుష్యంతుడిలాగా. మరి మన పెళ్ళెప్పుడు? మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు కబురు చేస్తాను, అప్పుడు వద్దురు గాని. అలాగే అల్లుడు గారు. ఈలోగా నేను హిందోళ రాగంలో కాస్త ఆందోళన కలిపి గాంధోళ రాగాన్ని కనిపెట్టాను, కాస్త వినిపెట్టండి. అక్కడ అల్లుడు గారు లేరు. ఏమయ్యారమ్మా? చూసొస్తాను. ఆగండి, ఈ పక్కనే మా ఇల్లు. ఆ గాయానికి కాస్త మందు వేసుకుని వెళ్ళొచ్చురండి. ఏం పర్వాలేదు, పర్వాలేదు, రండి ప్లీజ్. సమయానికి మీరు వచ్చి మా బాబుని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉంది బాబు. అమ్మా, నా సంచి తెచ్చిపెట్టమ్మా. అలాగే.